అరుణ్కి కీర్తనాకి పెళ్ళయి వారం రోజులే అయింది. అరుణ్ ఒక పేద ఇంటి కుర్రాడు. కాని కీర్తన అలా కాదు. పెద్ద బిజినెస్ మ్యాన్ కూతురు. మంచి గుణమంతుడైన అరుణ్ని బిజినెస్ మ్యాన్ వేదాచలం తన కూతురికి ఇచ్చి పెళ్లి చేశాడు. పెళ్లి తర్వాత అరుణ్ తన మావగారింట్లోనే ఇంటరికం పాటించాడు. ఒకరోజు ఉదయమే అరుణ్ భార్య దగ్గరికి వచ్చి, నేను రేపటినుంచి జాబ్ వెళ్ళాలనుకుంటున్నాను. హరే, ఏంటండిది? జాబ్ వెళ్తున్నానంటున్నారు? మీరు ఏం వెళ్లాల్సిన అక్కర్లేదండి. మీరు చేయాల్సిన పని ఇంట్లోనే చాలా ఉన్నాయి. మీరు ఈ పనులన్నీ చేస్తే అదే చాలండి అని కీర్తన చాలా కట్ అండ్ రైట్గా అన్నది. తను చెప్పిన మాటకి మారుమాట తను మాట్లాడలేకపోయాడు. ఇల్లు క్లీన్ చేయడం, గార్డెన్ శుభ్రం చేయడం, బూజులు కొట్టడం అని ప్రతి ఒక్క పని అరుణ్ తనే చేశాడు. ఒకరోజు ఉదయం తను ఇంటి పని చేస్తూ ఉండగా కీర్తన వాడి దగ్గరికి వచ్చి, అవును, మనల్ని ఇలా ఇంటి పని వంట పని చేయమంటున్నారని మీకు మా మీద కోపం కలగలేదా అని అడిగింది. లేదు లేదు, అలా ఏం లేదు. ఇది మన ఇల్లు. మన ఇంట్లో పనులు చేయడానికి నేనెందుకు కోప్పడాలి అని చాలా కూలుగా తను అన్నాడు. తను అన్నదాన్ని విని కీర్తన షాక్ అయ్యింది. తను కోపంతో ఏదైనా అంటాడేమో అని చాలా ఊహించుకుని వచ్చింది. కాని తను ఏం అనకపోయేసరికి షాక్కి గురయింది. ఇంటిల్లపాది ఉంటున్న అరుణ్కి రోజురోజుకి ఇంటి పనులు చాలా ఎక్కువ అవుతున్నాయి. ఒకరోజు కీర్తన వాళ్ళింట్లో పనిచేస్తున్న వంట ఆవిడ రాలేదు. వెంటనే కీర్తన అరుణ్ దగ్గరికి వచ్చి, ఈరోజు ఒక్కరోజు మీరు వంట చేసి పెడతారా అని అడిగింది. దానికి అరుణ్, అయ్యో, నాకు వంట రాదే. అరే, అదే మొబైల్లో యూట్యూబ్ ఉంది కదా, దాన్ని చూసి వంట చేయండి అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. వేరే దారి లేక అరుణ్ కూడా వంటని మొదలుపెట్టాడు. ఇంటిల్లపాది అల్లుడైతే పరువు ప్రతిష్టల్ని వదలాల్సి ఉంటుందని అవతల వాళ్ళు చెప్పి అరుణ్ విన్నాడు. కాని ఇలా ఉంటుందని తను ఎప్పుడు కల్లో కూడా ఊహించలేదు. ఒకరోజు తన అత్తగారు తన దగ్గర వచ్చి కరెంటు బిల్లు కట్టమని చెప్పింది. దానికి తను, అత్తయ్య, మొబైల్లోనే బిల్లు కట్టొచ్చు కదా అని అన్నాడు. అంతే, తన అత్తగారు నోటికొచ్చినట్టు వాగింది. ఏంటల్లుడు, మొబైల్లో పే చేయడానికి మాకు తెలియదా ఏంటి? మీరు చెప్తేనే మేం తెలుసుకోవాలా? ఓ పని చెప్తే అది ముందు చేయడానికి సిద్ధంగా ఉండండి. మాకే తిరిగి చెప్పొద్దు. అది ఇది అని లెఫ్ట్ అండ్ రైట్ వాయించింది. అరుణ్కి ఏం చెయ్యాలో ఏం అర్థం కాలేదు. అయ్యో దేవుడా, తెలియక నేను ఇంటికి అల్లుడుగా వచ్చి చేరాను అని మనసులో అనుకుంటున్నాడు. అల్లుడనే మర్యాద ఒకే ఒక్క శాతం కూడా వాడికక్కడ దొరకలేదు. ఒకరోజు తన మామగారు తనని పిలిచి, అల్లుడుగారు, కొంచెం కారును కడిగేద్దారా? ఇంతకీ ఇంట్లో ప్రతి పని మనిషి ఉంటున్నారు. కాని వాళ్ళ దగ్గర చెప్పకుండా ఎందుకు వీళ్ళు నా దగ్గరే చెప్తున్నారు? హాహా, ఇది ఇలాగే ఉంటే నన్ను పని మనిషి కన్నా హీనంగా చూస్తారు అని అతను మనసులో అనుకుంటున్నాడు. అయినా కాని తన మామగారు చెప్పినట్టు కార్ని వాష్ చేశాడు. కాని ఒక పని పూర్తయిన తర్వాత మరొక పని వాడికోసం ఎదురుచూస్తోంది. కాని ఏ పనైనా సరే అరుణ్ అసలు టెన్షన్ కాకుండా చేశాడు. ఏ పని చెప్పినా సరే అది వెంటనే చేస్తూ పోయాడు అరుణ్. రోజులు గడిచే కొద్దీ రోజురోజుకి వాళ్ళ మామగారు గాని అత్తగారు గాని ఏదో ఒక పనిని తనకి చెబుతూనే ఉంటారు. ఆ పనిని కూడా అరుణ్ చేసేవాడు. అందులో ఏదో ఒక లోపం కనిపెట్టి అతన్ని తిడుతూ ఉండేవాళ్లు. వాళ్ళేం తిట్టినా అరుణ్ దాన్నస్సలు పట్టించుకోకుండా సైలెంట్గా ఉండిపోతాడు. తన అత్తగారు తనని తిట్టినా కూడా భార్య కీర్తన వాటి గురించి అస్సలు పట్టించుకునేదే కాదు. అసలేం జరగనట్టు చాలా సైలెంట్గా ఉండిపోయేది. కొంత సమయంలో తను కూడా తన వద్ద ఏదో ఒక మాటలను, నానా మాటలను తనని తిడుతూ ఉండేది. భార్య ఇంట్లో ఇంటిల్లపాది ఉండడం ఎంత కష్టమో తనకి బాగా అర్థమైంది. కొద్ది సమయంలో తనకిక్కడ్నుంచి పారిపోయి ఎక్కడన్నా బ్రతుకుదామని అనిపించేది. కాని కొద్ది సమయంలో అత్తగారైనా సరే, మావగారైనా సరే మనకెవరు? మనల్ని కన్న అమ్మానాన్నకి సమానం అని అనుకొని సమాధానంగా వెళ్ళిపోతాడు. ఇలాగే రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు తన అత్తగారొచ్చి, అల్లుడూ, అల్లుడు, కొంచెం ఇక్కడికొస్తారా? అరుణ్కి అది విన్న తర్వాత చాలా ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే పెళ్ళై ఇన్ని రోజులైనా ఒక్కరోజు కూడా తనని అల్లుడు అని పలకలేదు. కాని ఇప్పుడు అల్లుడుగారు అని పిలుస్తుందే, నిజంగా ఆవిడే పిలుస్తుందా? లేదా ప్రాంక్ షో ఏమైనా జరిపిస్తున్నారా అని చాలా ఆశ్చర్యపోయాడు. అల్లుడుగారు, మిమ్మల్నే. ఏంటి సైలెంట్గా నిల్చున్నారు? రండి అని పిలిచింది అత్తగారు. ఆహా, మనల్నే పిలుస్తుంది మన అత్తయ్య. సరే, ఇది ఎలా సాధ్యమవుతుంది? మనల్ని ఎలా పిలుస్తుంది ఈవిడ? వినేందుకు చెవుల్లో ఎంత బాగుందో అనుకొని తన దగ్గరికి వచ్చాడు. చెప్పండత్తయ్య అని అడిగాడు.
వెంటనే ఆవిడ, అల్లుడుగారు నన్ను మీరు క్షమించాలి. వెంటనే అతను, ఏంటత్తయ్యా ఇది, ఇలాంటి మాటలెందుకు మాట్లాడుతున్నారు ఇప్పుడు? నేనెందుకత్తయ్యా మిమ్మల్ని క్షమించాలి? ఏం మాట్లాడుతున్నారు మీరు అని అడిగాడు. అది కాదల్లుడుగారు, మేము ఇన్ని రోజులు మిమ్మల్ని ఎంత హింస పెట్టామో మాకర్థమవుతుంది. అందుకే ఈ క్షమాపణ. అవునల్లుడుగారు, మమ్మల్ని క్షమించండి అని చెబుతూ అక్కడ మావయ్య ప్రత్యక్షమయ్యాడు. కాని అరుణ్కి అసలేం అర్థం కాలేదు. షాక్కి గురయ్యాడు. వెంటనే తన వెనక్కి కీర్తన కూడా వచ్చింది. అవునండి, నన్ను కూడా క్షమించండి అని తను కూడా అడిగింది. కాని ఇవన్నీ చూశాక అరుణ్కి అసలేం అర్థం కాలేదు. ఏంటిది, రోజు మనల్ని టార్చర్ పెట్టి మనల్ని లెఫ్ట్ రైటు వాయించేవాళ్లు ఈరోజేంటి ఒకరు తర్వాత ఒకరు క్షమాపణ కోరుతున్నారు? ఏంటిది, నాకసలేం అర్థం కావట్లేదు అని తను అనుకుంటూ ఉన్నాడు. అప్పుడు తన అత్తగారు తన దగ్గర ఇలా మాట్లాడింది. అల్లుడుగారు, మేమిన్ని రోజులుగా మిమ్మల్ని నానా అవస్థలు పెట్టాము. మిమ్మల్ని తిట్టాము, హింసించాము, అన్నీ చేశాము. కాని ఇదన్నీ మేం కావాలని చేయలేదు అల్లుడుగారు. చిన్న డ్రామా వేశాం అంతే. అత్తయ్య ఆగండి, మీరేమంటున్నారో నాకు అస్సలేం అర్థం కావట్లేదు. కొంచెం అర్థమయ్యేలా చెప్పండి అత్తయ్య అని తను అన్నాడు. అల్లుడుగారు, కీర్తనని పెద్ద డబ్బున్నోడికిచ్చి పెళ్లి చేయాలని నేననుకున్నాను. కాని వాళ్ళ నానేమో పేదింటివాడైనా సరే మంచి అల్లుడుగా రావాలని అనుకున్నాడు. మీ గురించి బ్రోకర్ చెప్పగానే మీ గురించి చాలా విచారించాము. అందరూ మిమ్మల్ని చాలా మంచివాడని చెప్పారు. కాని నేను నమ్మలేదు అల్లుడుగారు. నిజంగానే మీకు ఎంత ఓపిక ఉందో అది టెస్ట్ చేయడానికే. అందుకే ఇన్ని రోజులు మిమ్మల్ని తిట్టలేక తిట్టి చాలా పనులను మీతో చేయించి చాలా ఇబ్బంది పెట్టాం అల్లుడుగారు. మేం ఏమన్నా నానా మాటలన్నా అన్నీ భరించి మీరు అన్ని పనులు చేస్తూ ఉన్నారు అల్లుడుగారు. ఇంత ఓపికతో ఉన్న మనిషిని ఈ లోకంలో ఎవ్వరు చూడలేరు అల్లుడుగారు. మీరు నిజంగానే చాలా మంచివారు అల్లుడుగారు. ఇదంతా వింటున్న అరుణ్కి మనసులో చాలా సంతోషం. తన ఓపికకి దొరికిన కృతజ్ఞతగా తను అది అనుకున్నాడు. అల్లుడుగారు, మీ ఓపికని టెస్ట్ చేయడానికే ఇన్ని టెస్టులు పెట్టాం. కానీ దాంట్లో మీరే గెలిచారు. ఇకపై మీరు ఇంట్లో ఏ పనులు చేయాల్సిన అవసరం లేదు. రేపటినుంచి మీరు మన కంపెనీని చూసుకోబోతున్నారు. ఇకపై మన కంపెనీ ఎండి మీరే అల్లుడుగారు. రేపు ఉదయాన్నే కంపెనీకి బయలుదేరాలి. మీరు రెడీగా ఉండండి అని మావయ్య అన్నాడు. ఇదంతా విన్న అరుణ్కి చాలా సంతోషం. తర్వాత వాళ్ళక్కడి నుంచి వెళ్ళిపోయారు. కీర్తన అక్కడికి వచ్చింది. సారీ అండి, నేను కూడా మీతో చాలా కోప్పడ్డాను. ఏం మనసులో పెట్టుకోవద్దండి. అమ్మా నాన్న మిమ్మల్ని టెస్ట్ చేయాలని చెప్పినప్పుడు వేరే దారి లేక వాళ్ళకి సహకరించాల్సి వచ్చిందండి. మీరు ఖచ్చితంగా ఈ టెస్ట్లో పాస్ అవుతారన్న నమ్మకం ఉండేది అని కీర్తన అనింది. ఇదంతా విన్న అరుణ్కి ఎక్కడో ఆకాశంలో తేలినట్టు అనిపించింది. రేపట్నుంచి అతని లైఫే మారబోతుంది. ఇన్ని రోజులు తన ఓపికకి దొరికిన పెద్ద బహుమానమే తన అత్తయ్య, మావయ్య ఇంకా భార్య ఇచ్చిన సన్మానాలు. ఇంతేకాదు, రేపట్నుంచి తను మావయ్య కంపెనీకి ఎండి. దీనంతటికీ కారణం వాడి ఓపిక. కనకమ్మ కోడలు ప్రీతి. ప్రీతికి నోరెక్కువ. అంతేకాదు, తను ఎప్పుడు ఇంట్లో ఉండనే ఉండదు, తిరుగుతూనే ఉంటది. తనకి బయట చుట్టడం అంటే చాలా ఇష్టం. తన భర్త సుందర్ ఎప్పుడు ఉదయాన్నే 9 ఆఫీస్కెళ్ళిపోతాడు. అతనలా బయటికెళ్లగానే ప్రీతి కూడా తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుని బయటికెళ్ళిపోతుంది. రోజు తన ఫ్రెండ్స్ ఇంటికెళ్ళి అక్కడే కూర్చొని కబుర్లన్నీ తీరిన తర్వాతనే ఇంటికొస్తది. ఇవన్నీ కనకమ్మకి అసలు నచ్చదు. ఏమ్మా ప్రీతి, ఎప్పుడు నా కొడుకు బయటికెళ్ళగానే నువ్వు కూడా బయటికెళ్ళిపోతావేంటి నీ ఫ్రెండ్స్ని చూడ్డానికి? ఇంట్లో ఉండవా నువ్వు అసలు? అత్తమ్మా, ఇకపై దీని గురించి మీరు అస్సలు అడగకూడదు. ఒకవేళ అడిగారంటే అంతే, అన్నము కట్ చేసేస్తా. పర్లేదా మీకు అని చాలా కోపంతో అంటుంది ప్రీతి. ఇదంతా విన్న కనకమ్మ సర్లే ఎందుకొచ్చిందని చెప్పి సైలెంట్గా అయిపోతుంది. రోజులు గడుస్తూ ఉన్నాయి. అప్పుడు ఆ ఊర్లో కరోనా మహమ్మారి సోకింది. ఆ మహమ్మారి చాలా వేగంగా సోకడంతో ఆ ఊరి ప్రభుత్వం వెంటనే లాక్డౌన్ ప్రకటించింది. అవసరమయ్యే వాటికి మాత్రం బయటికి రావాలని, మిగిలినప్పుడంతా ఇంట్లోనే ఉండాలని ప్రభుత్వం ప్రకటించింది. సుందర్ బ్యాంక్లో పనిచేస్తుంటాడు. అందువలన వాడు రోజూ బ్యాంక్కి వెళ్లాల్సి వచ్చింది. ఇందుమూలంగా సుందర్ రోజూ బ్యాంకు వెళ్లేవాడు. తను బయటికి వెళ్లగానే ప్రీతి కూడా అక్కడ్నుంచి బయటికి వెళ్ళిపోతుంది. అలా సాయంత్రానికల్లా భర్త ఇంటికొచ్చే లోపే ప్రీతి కూడా ఇల్లొచ్చి చేరిపోతుంది. సాయంత్రానికల్లా ఇంటికి చేరుకున్న ప్రీతిని చూసిన కనకమ్మ మనసులోనే, ఏంటమ్మా ఇది, లాక్డౌన్లో ఎవ్వరు అసలు బయటికి వెళ్ళడానికి వీల్లేదు. అది కూడా ఈ పాస్ ఖచ్చితంగా కావాలి. ఇది మాత్రం ఎలా బయటికెళ్లేసి ఇంటికొస్తుంది? ఊరంతా బందోబస్తులు ఎక్కువున్నాయి.
అలా ఉండగా తిను ఎలా బయటికెళ్ళేసి వస్తుంది? అలా ఆలోచిస్తూ ఉంది. ఆ తర్వాత సరేలే ఇది మళ్ళీ చూసుకుందామని చెప్పి వదిలేసింది. మరుసటి రోజు సుందర్ బయటికి వెళ్ళగానే ప్రీతి కూడా బయటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. అప్పుడు తన అత్తగారు, ఇదిగో చూడమ్మా కోడలు పిల్ల, లాక్డౌన్లో ఎక్కడికి బయటికెళ్తున్నావు నువ్వు? నా ఫ్రెండు పక్క ఊరిలో ఉంది. ఆ అమ్మాయిని వెళ్ళి చూసేసొస్తానత్తమ్మా. ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? లాక్డౌన్లో ఎవ్వరూ బయటికి వెళ్ళడానికి వీల్లేదు కదా. చాలా అవసరమైన ముఖ్యమైన పనులు ఉంటేనే మాత్రం కదా బయటికెళ్ళాలి. అంతేకాదు ఈ పాస్ లేకుండా ఎక్కడ జరిగడానికి వీల్లేదు. నీ దగ్గర ఈ పాస్ కూడా లేవు. అంతేకాదు గల్లీ గలీకి పోలీసోళ్ళు చెక్ చేస్తూనే ఉన్నారు. ఇలా ఉండగా నువ్వెలా బయటికెళ్ళేసొస్తున్నావ్? అత్తమ్మా, నేను పోలీసోళ్ళున్నప్పుడు అసలు వెళ్ళను. ఎక్కడైతే పోలీసోళ్ళు లేదో అక్కడికే వెళ్తాను. ఇందుమూలంగా నేను వారి కంటికి పడకుండా ధైర్యంగా వెళ్ళేసొస్తున్నా. పోలీసోళ్ళ దగ్గర ఇరుక్కుంటే అమ్మో బండి లాక్కుంటారు కదా, కేసు కూడా పెడతారు. సరే ఇదన్నీ పక్కకి పెట్టు. కానీ నువ్వు ఇలా బయటికి తిరుగుతున్నావే, బయటికి తిరగకూడదని కదా లాక్డౌన్ ప్రకటించింది. ఇలా బయటికి వెళ్తున్నావ్, మళ్ళీ కరోనా వస్తే ఏం చేస్తావ్? అన్నీ తెలిసిన నువ్వే ఇలా చేస్తే ఎలాగమ్మా? అత్తమ్మా, నాకు అన్నీ తెలుసు. మీరు మీ పని చూసుకోండి. కరోనా వస్తే నేను చూసుకుంటాన్లే అని కోపంగా చెప్పి అక్కడ్నుంచి బయలుదేరింది. ఇది చూసిన కనకమ్మ, హ, రోజురోజుకి కరోనా మహమ్మారి బాగా సోకిపోతుంది. ఇదేరా అంటే ఇది బాగా బయటికి తిరిగి బజార్దాన్లా తయారైపోయింది. ఒక్కరోజు కాకపోతే ఇంకొక రోజు ఖచ్చితంగా కరోనాని ఇంటికి తీసుకొచ్చేలా ఉంది ఇది. అలాగని ఆలోచిస్తూ ఉంది. వారం గడిసింది. ఒకరోజు ప్రీతికి కొంచెం లైట్గా జ్వరం వచ్చేటట్టు ఉనింది. టైం పోతున్నా అసలు బెడ్ నుంచి దిగలేదు. ఇది చూసిన తన భర్త సుందర్, నీకేమైంది? ఎందుకింతసేపు పడుకున్నావ్? అలా అని అడిగాడు. దానికి ప్రీతి, ఏమండి, నాకు లైట్గా జ్వరం అనిపిస్తుంది. దానికి వెంటనే అతను, ఏంటి జ్వరంగా ఉందా? వెంటనే వెళ్ళి కరోనా టెస్ట్ చేయించు అలాగని చెప్పాడు. దానికి ప్రీతి, అయ్యో కరోనా అంతా ఏముండదండి. మెడికల్ షాప్లో వెళ్ళి 2 మాత్రలు తీసుకొచ్చి వేసుకుంటే అవే తగ్గిపోతాయి అలాగని చెప్పింది. దానికి సుందర్, నిన్ని మార్చడం నా వల్ల కాదు, ఎలాగో పో అలా అని చెప్పి తను బ్యాంక్కి బయలుదేరేశాడు. కోడల దగ్గర అత్తమ్మ కనకమ్మ వచ్చింది. దిగో కోడలు పిల్ల, ప్రీతి జ్వరం వచ్చిందంటే ఖచ్చితంగా కరోనా టెస్టు చేయించాలి. కరోనా వచ్చిందంటే ముందు జ్వరమే వస్తాయి అలాగని చెప్పింది. దానికి ప్రీతి, ఏంటత్తమ్మా మీరు కూడానా? ఇది మామూలు జ్వరమే అత్తమ్మా. నిన్న మా ఫ్రెండింటికెళ్ళాను కదా, అక్కడ తన దగ్గర నీళ్ళడిగాను. తనేమో కూల్ వాటర్ తెచ్చి ఇచ్చింది. అది తాగానత్తమ్మా. అందుకే జలుబు చేసినట్టుంది. ముక్కులోంచి నీళ్లు కారుతున్నాయి. అందుకే లైట్గా జ్వరం కూడా వచ్చింది. మెడికల్ షాప్కెళ్ళి 2 జ్వరం టాబ్లెట్ తీసుకొచ్చి వేసుకుంటే చాలు, జ్వరమంతా తగ్గిపోతుంది అలా అని చెప్పింది. ఇదంతా విన్న కనకమ్మకి మనసులో భయం భయంగా ఉనింది. అయ్యో దేవుడా, ఊరంతా కరోనా మహమ్మారి సోకింది. ఇదేమో రోజు ఫ్రెండింటికెళ్తా అక్కడికెళ్తా అని రోజు బయటికెళ్లేసి వస్తుంది. ఒక్కరోజు పొద్దు కూడా అసలు ఇంట్లో ఉండడమే లేదు. ఎక్కడికి వెళ్లి ఈ జ్వరాన్ని పట్టుకొచ్చిందో ఏమో అర్థం కాలేదు. నాకేంటో డౌట్ కొడతాంది. ఇది ఖచ్చితంగా కరోనానే. ఇప్పుడేం చెయ్యాలి? ఇదేమో అసలు ఇక్కడి నుంచి కదలనంటుంది, టెస్టు చేయించుకోను అంటుంది. అలాగని ఆలోచిస్తూ ఉంది. ఇలా ఆలోచిస్తూ ఆఖరికి ఒక నిర్ణయం తీసుకునింది అత్తమ్మ కనకమ్మ. కరోనా కంట్రోల్ రూమ్కి కాల్ చేసింది. హలో, నమస్కారమండి, కరోనా కంట్రోల్ రూమేనా? నా పేరు కనకమ్మ. నా కోడలి పేరు ప్రీతి. తనకి 2 రోజులుగా జ్వరంగా ఉంది. కరోనా టెస్ట్ చేయించుకోమ్మా వెళ్ళు అని చెప్తే, వద్దొద్దు మెడికల్ షాప్ నుంచి టాబ్లెట్ తెచ్చుకుంటానత్తమ్మా అంటుంది. నేను అడ్రస్ చెబుతానండి, మీరు వెంటనే అంబులెన్స్ పంపించండి. ఇలా మాట్లాడుతూ ఉన్న కనకమ్మ వెంటనే ఇంటి అడ్రస్ కూడా వాళ్ళకిచ్చింది. కాసేపు తర్వాత ఒక అంబులెన్స్ వాళ్ళింటి ముందరికొచ్చి ఆగింది. దాన్ని చూసిన ప్రీతి ఏం జరిగుంటుందో ఊహించుకుంది. అత్తమ్మా, ఏంటిదత్తమ్మా? నాకు మామూలు జ్వరమే. దీనికెందుకత్తమ్మా వాళ్ళకు ఫోన్ చేశారు? ఇలాగని అత్తగారిని చూసి అడిగింది ప్రీతి. దానికి అత్త కనకమ్మ, ఏం చేయమంటావమ్మా? మామూలు జ్వరమేనా లేక కరోనా సోకిందా అని టెస్ట్ చేయించనే కదా తెలిసేది. అది వదిలేసి ఇది మామూలు జ్వరమే అని ఇంట్లో ఉంటే, ఒకవేళ ఇది కరోనా ఉంటే అందరికీ వస్తది కదా. ఇలా అంబులెన్స్ ఎక్కి ప్రీతి హాస్పిటల్కి బయలుదేరింది. అప్పుడు అక్కడ కరోనా టెస్ట్ చేయించారు. టెస్ట్ రిజల్ట్ పాజిటివ్ అని వచ్చింది. వాళ్ళ అత్తగారు కనకమ్మకి, భర్త సుందర్కి కూడా టెస్టు చేయించారు. వాళ్ళిద్దరికీ నెగటివ్ అని రిజల్ట్ వచ్చింది. ఆ తర్వాత ప్రీతి కొద్ది రోజులు హాస్పిటల్లోనే ఉండి కరోనా ట్రీట్మెంట్ అంతా అయిన తర్వాత ఇంటికొచ్చి చేరింది.
కరోనా బాగా వేగంగా సోకుతుంది, అందరూ ఇంట్లోనే ఉండండి, మీ అవసరాలకు మాత్రం బయటికి రండి అని ప్రభుత్వం ప్రకటించినా నువ్వు ధైర్యంగా నీ ఫ్రెండ్ ఇంటికి అక్కడ ఇక్కడ అని చుడుతూ ఉన్నావు కదూ. అందుకే నీకు కరోనా సోకింది. థ్యాంక్ గాడ్, జ్వరం వచ్చిన వెంటనే నీకు టెస్ట్ చేయించాం కాబట్టి కరోనా బాగా తగ్గిపోయింది. ఇది మామూలు జ్వరమే అని నువ్వు ఇంట్లోనే ఏదో ఒక ట్రీట్మెంట్ తీసుకుంటూ మెడికల్ షాప్ నుంచి టాబ్లెట్లు తీసి వేసుకుంటూ ఉంటే నీ పరిస్థితి ఏమై ఉండేది? అంతే, ఎప్పుడో వెళ్ళి చేరిపోయి ఉంటావు. అంతేనా? మా ఇద్దరి సంగతి కూడా అలాగే కదా. మంచిదైంది, సిమ్టమ్స్ వచ్చిన తర్వాత వెంటనే టెస్ట్ చేయించాం. ఇలాగని సుందర్ తిట్టాడు. దానికి ప్రీతి, అవునండి, నాక్కూడా కొంచెం సీరియస్నెస్ తెలియకుండా అసలు నా పాటికి తిరుగుతూ ఉన్నాను. అందుకే అండి, లాక్డౌన్లో అసలే పని లేకపోయినా బయట తిరుగుతూనే ఉన్నా. ఇప్పుడే అర్థమైంది, అందరూ జాగ్రత్తగా ప్రభుత్వం చెప్పినట్టు వింటూ వాళ్ళ దారిలో నడిస్తేనే ఈ కరోనా మహమ్మారిని మనం త్వరగా వెళ్ళగొడతామని నాకిప్పుడు అర్థమైందండి. తను ఇంత దూరం మనసు మార్చుకునింది కాబట్టి భర్త సుందర్ మరియు అత్తగారు కనకమ్మ ఇద్దరు చాలా